మన పల్నాటి చరిత్ర 900 సంవత్సరాల ఘనకీర్తి. ఒప్పుకుంటా, ఒకప్పుడు వెనుకబాటుతనం ఉండేది. ఆ రోజు శ్రీనాథుడు గారు ఈ ప్రాంతంలో సంతరిస్తూ చెప్పాడు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీరు నాపరాళ్ళు, సజ్జజన్న కూడు సర్పంబులు తీళ్ళు, పల్నాటి సీమనేనిన పల్లెటూళ్ళు అని. ఆ రోజున మీరు ఎక్కడికి పోయినా అన్ని పల్లెటూళ్ళు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, అన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళు, ఎక్కడా కూడా ఆర్థిక వెసులుబాటు లేనిది. పొలాలకు పోతే సజ్జాజొన్న పండించే ప్రాంతం, పొలాలన్నీ కూడా పాములు తేళ్లు బాగుతున్న ప్రాంతం. కానీ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి మీ తాత తండ్రుల దయ వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజు 1960 శతకంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మాందరెడ్డి గారు అయిన తర్వాత, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత, ఆ రోజున్న చిల్లర దేవాలయాలు ఈరోజు కోటప్పకొండ, చెన్నకేశవ. ఫెంటాస్టిక్ స్పీచ్. చాలా బాగా, చాలా కొత్త విషయాలు మాలాంటి వాళ్ళకి. అంటే మేము నాలాంటి వాడు పొద్దున్నే లేవగానే బావిలో కప్పలాగా మా ప్రపంచం మాదే అనుకుంటాం. అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ మన ప్రజలకి, మన భారతదేశ ప్రజలకి అందించాలని ఆశయంతో పెరుగుతూ వస్తూ, మేము మా కాసు కుటుంబం అనేది ఒక కంబైన్డ్ ఫ్యామిలీ. మేము ముగ్గురు అన్నదమ్ములం, కాసు కృష్ణారెడ్డి గారు, కాసు వెంకట రాజగోపాల్ రెడ్డి, ఇక నేను డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి. కానీ ఇట్లాంటి మీటింగ్లో ఈ నాన్ రెసిడెన్షియల్ ఆఫ్ గురజాల, అంటే ఎంతోమంది గురజాల నుంచి ఎంతో బాగా పైకి వచ్చి వేరే ప్రదేశాల్లో ఉంటూ